క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 37వ వారం కాలనీలోని రోడ్డు నెంబర్ 8 నుండి రోడ్డు నెంబర్ 10 మధ్యలో శ్రమదానం చేశారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కాలనీవాసులు కలిసి ఈ రోడ్డుపై ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊడ్చేశారు. చెత్తను వ్యర్థాలను ఒకచోట కుప్పగా వేసి కాల్చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను కట్టర్ సాయంతో కత్తిరించారు. రోడ్డుకు ఇరువైపులా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పిచ్చి మొక్కలను పొదలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీని స్వచ్ఛ కాలనీగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీవాసులు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని ఆదర్శంగా నిలుపుతున్న కాలనీ అధ్యక్షుడు అశోక్ కమిటీ ప్రతినిధులకు ఎస్ఆర్ఎస్పీ డిఈ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఆర్మూర్ డిప్యూటీ ఎంఆర్ఓ విక్రమ్, మాజీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, ఎస్ఆర్ఎస్పీ డిఈ గణేష్, కమిటీ ప్రధాన కార్యదర్శి బి కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కార్యదర్శి ఎల్ సాయన్న, ఎర్రబొమ్మయ్య, ఎల్టీ కుమార్, సదమస్తుల గణపతి, శ్రీధర్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 10 మధ్య మార్గంలో గల పొదలను మరియు ఎండు ఆకులను పూర్తి యొక్క మన కాలనీ సభ్యులు, స్వచ్ఛ భారత్ సభ్యుల ఆధ్వర్యంలో పూర్తిగా ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము కోరిన వెంబటనే 8, 9, 10 మార్గంలో ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు అశోక్ సార్ గారికి, ఉప్పల శివరాజ్ సార్ గారికి, స్వచ్ఛ భారత్లో కీలకమైన సభ్యుడు సుంకే శ్రీనివాస్ గారికి మరియు తోటి కాలనీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్ఛ భారత్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను.
ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.